వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరికైనా ఎంతటి వారికైనా ఈనాడు ఎన్నమగుతో ఎవరైనా సాధించే మొలగాడైనా పడిపోవాల్సిందే. ఇలా తెలుసుకుంటే అటు రాజకీయ నాయకులు గుండాలు అటు రౌడీలు అల్లం అనగదు ఆడపిల్లలండి ఒకరు తీరదా అదే చిన్న పని అప్పచెప్పారు. ఆ పని పూర్తి చేయాలంటే వీళ్ళు కనపడండి, మరి తప్పదు కదా. అందుకే వస్తున్నారు. అలా పని పూర్తి చేయడానికి వాళ్ళు వచ్చి అట్ట మార్చే అన్నంటే అన్నిటి జ్ఞానం, అవునంటే అన్నది సర్వసే. అప్పుడే నీలకంఠవర్మ
ఏం పని మీద వచ్చారు? నీ మొగుడుతో వాడుండి వచ్చావే. ఎక్కడా నీ మొగుడు? వెళ్ళావా బయటిగా? మాటలు మర్యాదగా మాట్లాడండి. మీరు బయటకు వెళ్ళండి. ఏమన్నావు? వెళ్ళమంటున్నావా? వెళ్తాములే, నిన్ను ఏమి చేయవమ్మా. నీ శీలాన్ని చిదిపేయము, నీ మా నాన్ని అనుభవించము. నిన్ను ఏమి చేయమే. నీ మొగుడితో ఒక్క విషయం మాట్లాడి వెళ్తామే. ఏంటా విషయం? నాతో చెప్పండి, నేను చెప్తాను. మరి ఏమీ లేదా? నీ మొగుడు పెద్ద అరెస్ట్ చేశాడంట. కొత్త కదా, వాళ్ళ గురించి తెలియక చేసలు వేశాడంట. విడిపిద్దామని రణ్వీర్ సింగ్, విక్రమ్ సింగ్ వెళ్ళారు. వాళ్ళతో ఏదో పొగరగా సమాధానం చెప్పాడంట. వద్దు పెట్టుకోవద్దని చెప్పు. వాళ్ళు తలుచుకుంటే నీ మొగుడిని క్షణంలో శవంగా మార్చి చిటకలో నీ మొగుడు మాంసాన్ని కేజీ లెక్క చార్జీలు చేస్తామని చెప్పు. మీలాంటివన్నీ నా భర్త సర్వీస్ లో చాలా మంది చూశాడు. ఆఫ్టర్ మీరెంతరా? తెప్పించొద్దు. ఎందుకు చెబుతున్నావా? కాస్త వినవే. చూడు, రాముకి కూరల్లో విషయం ఉంటుంది, కొండల విషయం ఉంటుంది. ఏ నెల కంఠవర్మకు, మణికంఠవర్మకు నీళ్ళు వెళ్ళ విషయమేనే. మంచిగా చెబుతున్నాను, వినవే. మాతో పెట్టుకోవద్దని చెప్పవే. మీరు తాజ్ బొమ్మలైతే మీ తల చిత్త కొట్టి మరీ చంపేస్తాడ్రా నా భర్త డీసీపీ. మంచిగా చెప్తే వినేటట్టుగా లేదురా ఈ పాప. తమ్ముడు, ఏమి చేద్దామో కాస్త ఆలోచించు చెప్పురా. అరటి పండు మీద తొక్క తీసనే అలా దీని ఒంటి మీద ఒక్కొక్కళ్ళ స్థలాన్ని తీసి అనుభవిద్దామనుకుంటున్నానయ్యా. ఏంట్రా దీన్ని అరటి పండు మీద తొక్క తీసినట్టు తీసి దీన్ని నగ్నంగా అనుభవించి అలా చేద్దామంటావా? వద్దురా, ఆ మాట వినడానికి అసహ్యంగా ఉంది. అన్నా అరకిస్తానా, నువ్వు అలా మిసిగ్గు కొడితే నాకు మూడు రాదన్నా. నేను చెప్పేదేదో చూటిగా చెబుతాను, జాగ్రత్తగా ఆలోచించన్నా. ఒక ఆడదంతో మాట్లాడవలసిన మాటలు ఇవేనా అన్నారు? తిట్టినా వింటామో, తన్నిన పడతామో. ఒక్కసారి చేర్చుకొని కోరిక తీర్చు, చూపించా.
తీయాలి. ఈ సమాజం బాగుపడుతుంది, మాట్లాడి ఆడవారికి రక్షణ కలుగుతుంది. దేవలోకంలో రంగ, ఊర్వశి, దేవత, ఈ లోకంలో ఐశ్వర్యరాయ్, స్మిత సేన్, వీరందరి అందరూ కలిపి చేస్తుంటారా? వాళ్ళ రాతి శిల్పానికి ప్రాణం పోసినట్లుగా ఉన్నావు. ఇంతమంది ఉన్నావంటే కన్ను నీ అమ్మ బాబా అయ్యమ్మా మంచి ఎసుకులై ఉంటారా? నిన్ను పొందలే ఈ ఒక జన్మ నాకు ఎందుకే? ఒక చూడగానే కామంతో కళ్ళు మూసిపోయి ఏం చేస్తున్నారో మీకే అర్థం కావట్లేదు. మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఏమన్నావు? ఏమన్నావు? మ్యూజిక్ అన్నా చెప్పినట్టు ఆడటానికి నేను రన్నర్లో ఉన్న రేసు గుర్రాన్ని కాదన్నా. అలాగా నువ్వు మాకు ఆ విషయం చెప్పకపోతే మాకు తెలియదా? మేము పుట్టిన అమ్మకే అని మాకు తెలియదా? మాకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ నువ్వమ్మా. నీలాంటి అమ్మ తప్ప ఏ బొమ్మ అయినా ఆ ఇద్దరు అన్నదమ్ములకి ఒకే ఫీలింగ్. కాసేపు కళ్ళు తీసుకొని ఈ ముగ్గురు అదే అదే తీసిపి తులసిరావు గారి గురించుకో ఎవరో పని వాళ్ళం చేసుకొని గుట్టి చప్పుడు లేకుండా ఇక్కడ ఉన్న జనాలకు తెలియకుండా కాసేపు కళ్ళు మూసుకుంటే ఆ పని మేము చేసుకొని సరదాగా వెళ్ళిపోతాం. అలాగే మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మీరు నాకు అన్నయ్య లాంటి వారు. అన్నా 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 అవసరాన్ని బట్టి వాళ్ళు ఉపయోగిస్తారా? నేనేమన్నా అమ్మకు పుట్టానా? లేక నువ్వేమన్నా నా అమ్మకు పుట్టావా? తమ్ముడు నీకు దండం పెడతానురా, కాస్త ఆగరా. నేను పాడు చేసి వదిలిపెట్టడం కాదురా. ఏంటి ప్రతి సినిమాలలోనూ ప్రతి నాటకాలలోనూ రేపు సీనులు చూసి చూసి ఎక్కడ ఉన్న జనాలకు పట్టేసిందిరా. మనం ఇప్పుడు ఒకటే ఒక కొత్త జనాన్ని తీసుకొద్దాం. అదేమిటంటే ఏ భర్త ఎలాంటి చీరు చూసి ఉండడురా. ఏ భార్య భర్త బతికి ఉండగానే ఇలాంటి పరాభవం వెలిగి ఉండకూడదుగా. చేతికున్న గాజులు పొగలగొట్టి పట్టు చెడు పేసే ఉన్న మల్లెపూలు తిరిసేసి ఈ బెల్లం ఉన్న మంగళసూత్రం చెంపేసే తెల్లచీర కట్టుకోలే. చెయ్యవా? నువ్వు చెయ్యవా? నువ్వు చేస్తావు, నేను చూస్తా. నువ్వు ఆడతా
కాదు ఇద్దరు అన్నదమ్ములకి, అదే మా ఇద్దరు అన్నదమ్ములకి నా నన్నలు లేరు. రావణాసురుడంత బలగం ఉంది కానీ ఆడదాన్ని వీక్నెస్ లేదు. ద్రౌపది వస్త్రాభరణం చేయను టికెట్ లేకుండా ఇక్కడ ఉన్న నా అన్నలకు, తమ్ముళ్లకు, నా వాయలకు, నా నాన్నకు నీగా చూపించమంటావా? లేక నీ పసుపు కుంకుమ ఒట్టు ఇవన్నీ తీసేసి నా దగ్గర ఉన్న తెల్ల చీరని కట్టుకుంటావా? కట్టుకోవే. చూడండి, భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా బతికుండగా సుమంగళిగానే చావాలని కోరుకుంటుంది. విధవ కావాలని ఈ ఆడది కోరుకోదు. మీకు చేతులెత్తి మొక్కుదా, దయచేసి మాత్రం నన్ను ఆ పని చేయమనకండి. నా చేత చీర విప్పించుకోవడం, ఒట్టు జడిపించుకోవడం, పగలగొట్టించుకోవడం, తీయించుకోవడం, మరి ఇది ఏమీ బాగున్నట్టులేదా? ఎందుకే మిమ్మల్ని ఇంకా సవాలు చేస్తున్నావు? నీ చేతులతో నువ్వే చేసావు. ఏ స్త్రీ అయినా అలాగే చావాలని కోరుకుంటుంది, అంతేకాని విధువుగా చావాలని ఏ ఆడపిల్ల కోరుకోదు. నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీరు చెప్పిన పని మాత్రం చేయను. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? ఎందుకే ఎంత చెప్పినా వినమంటే నువ్వు మామూలు అడగానివి కాదు. అమ్మో! ఓ దేవుడా! ఓ యేసయ్యా! ఇది మామూలుది కాదయ్యా. నేను ఎంత చూసినా నన్ను తీరనిది నీ అందం. చిన్నప్పుడు ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం తల్లి ఒడిలో ముగ్గు పాలు తాగినట్టు గుర్తు. ఇప్పుడు సమీపాలు తాగలేదు. నేను అలా చేయలేను. వద్దు, నన్ను వదిలేయండి. నన్ను చేయలేను. నన్ను వదిలేయండి. నన్ను వదిలేస్తారు. నన్ను వదిలేయండి. కానీ మర్యాదగా ఇస్తావా? నా తమ్ముడు చేసినట్టు నేను కూడా చెయ్యాలా? ఎందుకంటే నా తాత కోడిచెర్ల దావీదు వాళ్ళ కుమారుడు కోడిచెర్ల సైజులో నా తండ్రి ఏమని చెప్పాడు? ఆయన తెచ్చే ఈ 10 సంవత్సరాలు అవుతుంది. అరే ఎన్ని మటర్లైనా చేయండి, ఎన్ని తలకాయలైనా తీయండి, కానీ నీకు దండం పెట్టి చెబుతున్నా, అరే ఆడదాన్ని విసిరి పేసిపోకండిగా.